హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నా. ఎట్లా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించుకోవాలి. స్టవ్ ముట్టించుకున్నాక ఇక బగానా పెట్టుకోండి. బగానా పెట్టుకున్నాక అలా నూనె వేయండి. నూనె పోసినాక ఇక ఉల్లిగడ్డలు వేసుకోండి. ఇక దాన్ని మంచిగా కలుపుకోండి. ఉల్లిగడ్డలు అంటే వేగించుకోండి బాగా. దాని తర్వాత ఇక ఏం చేస్తారబ్బా, మంచిగా చికెన్ని వాష్ చేసుకొని ఇక అందులో వేసేసేయండి బగానాలా. ఇక దాన్ని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయండి దాన్ని. ఇక దాని తర్వాతనైతే అలా ఒక స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. ఇక దాన్ని మంచిగా బాగా కలుపుకోండి మళ్ళీ. దాని తర్వాత కొద్దిసేపు ఆగి దాంట్లో కొంచెం పసుపు వేయండి. పసుపు వేసినాక 2 స్పూన్స్ అంతా ఉప్పు వేయండి. ఇక మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇక 1 స్పూన్ కారం వేయండి. కారం కొంచెం తక్కువ వేసుకోండి ఈ స్టైల్లో. అట్లనే ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక దాని తర్వాత కొద్దిసేపు ఆగి కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోండి మళ్ళీ. ఇక దాని తర్వాత ఒక 2 మినిట్స్ ఆగండి. దాని తర్వాత దింపేసేయండి. ఇక దాంతో జొన్న రొట్టె చికెన్ కర్రీ సూపర్గా ఉండే. మీరు కూడా ట్రై చేయండి గాయస్. అట్లనే చూసి వదిలేయకండి. కనీసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయస్.